నమస్తే. గండికోట పర్యాటక ప్రాంతంలో వైష్ణవి అనే బాలిక హత్య కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు పోలీసు అధికారులు సంపాదించారు. ఈ కేసుతో ప్రియుడు లోకేష్‌కి ఎలాంటి సంబంధం లేదు. మనకు తెలుసు ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటకొచ్చింది. లోకేష్ బైక్ మీద వైష్ణవి కూర్చొని గండికోటకు వచ్చారు. ఆ తర్వాత అంటే ఉదయం 8:30 సమయంలో లోకేష్ బైక్ మీద అక్కడ గండికోట ప్రాంతంలో సీసీ ఫుటేజ్‌లో కనిపించింది. ఆ తర్వాత 2 గంటలకి 10:30 సమయంలో లోకేష్ ఒక్కడే బైక్ మీద బయటికి రావటం కనిపించింది. అప్పుడు వైష్ణవి లేదు. లోపలికెళ్ళేటప్పుడు వైష్ణవి ఉంది. బయటకొచ్చేటప్పుడు మాత్రం వైష్ణవి లేదు. కాబట్టి లోకేషే గండికోట లోపలికి తీసుకువెళ్ళి వైష్ణవి మీద అత్యాచారం చేసి, అఘాయిత్యం చేసి, దారుణంగా చంపేసి ముళ్ళ పొదల్లో పడవేశాడు. ఇది జరిగినటువంటి చర్చ. లోకేష్ మీద బలమైనటువంటి అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు కూడా వాడే చంపేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా మా అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. మా అమ్మాయి వెంట పడతా ఉన్నాడు. వేధిస్తా ఉన్నాడు. ప్రేమ పేరుతో తన ట్రాప్‌లోకి తీసుకున్నాడు. తన మైండ్ పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు హత్య చేశాడు. వాడిని ఎన్‌కౌంటర్ చేయాలి. ఇది కుటుంబ సభ్యుల ఆవేదన, ఆక్రందన, ఆగ్రహం. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ అమ్మాయి మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు. ఇది చాలా స్పష్టంగా చెప్పారు. అమ్మాయి మీద ఎలాంటి లైంగిక దాడి అనేది జరగలేదు. అయితే హత్యకు సంబంధించి కూడా లోకేష్ పాత్ర ఏమీ లేదు. వాళ్ళిద్దరూ కలిసొచ్చారు. వెళ్ళేటప్పుడు లోకేష్ వెళ్ళిపోయాడు. అంతవరకు క్లియర్‌గా ఉంది. కానీ లోకేష్ హత్య చేయలేదని కూడా చాలా క్లియర్‌గా ఆధారాలతో సహా ఆధారాలు లభ్యమయ్యాయి మాకు అని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రియుడు లోకేష్‌కి వైష్ణవి హత్యతో ఎలాంటి సంబంధం లేదు. అయితే ఎవరు చంపారు? ఎవరు చంపారన్నది చాలా క్లియర్‌గా మాట్లాడుకోవాల్సిన అంశం. పోలీసు అధికారులు మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీడియాకి వివరించారు. ఆ గండికోటకి వీళ్ళు ఇద్దరూ వచ్చినటువంటి సమయంలోనే లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత గండికోటకి అదే రోజు వైష్ణవి పెదనాన్న కొడుకు వచ్చాడు. అంటే వైష్ణవి అన్న గండికోటకి వచ్చాడు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, లోకేష్, వైష్ణవి ఇద్దరూ కూడా గండికోటలో 2 గంటలు స్పెండ్ చేశారంట టైం. అక్కడ ఉన్న రెస్ట్ రూమ్స్ ఏవో ఉంటాయి లాడ్జ్ లాగా. అందులో ఒక 2 అవర్స్ ఉన్నారు. తర్వాత మాట్లాడుకున్నారు. డిస్కషన్స్ ఏవో జరిగినాయి. తర్వాత లోకేష్ వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ పోలీస్ అధికారులు ఇంకో విషయం కూడా చెప్పారు. ఎలాంటి అత్యాచారం గాని, లైంగిక దాడి గాని ఇంకోటి ఏమీ జరగలేదని కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. అయితే వైష్ణవి పెదనాన్న కొడుకు ఎందుకొచ్చాడు? లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వచ్చాడు? ఆ తర్వాత ఏం జరిగింది? వైష్ణవి లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత ఆ గండికోట పర్యాటక ప్రాంతంలో రంగనాయక స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వైపు నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా 2, 3 గంటల పాటు ఆ ప్రాంతంలో కనిపించింది. సజీవంగానే ఉంది. అంటే లోకేష్ హత్య చేయలేదని చెప్పి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళ కుటుంబ సభ్యుడు, పెదనాన్న కొడుకు, అంటే అన్న వచ్చాడు. మరి ఈ అన్న ఏం చేశాడు అన్న విషయానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అనధికారికంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పరువు కోసం ఈ కుటుంబం వెంపర్లాడింది. లోకేష్‌తో నువ్వు బంధం తెంచుకో. నువ్వు ప్రేమ లేదు, గీమ లేదు. లోకేష్‌తో వెంట తిరగటం అనేది నువ్వు బంద్ చేసుకోవాలి. లేదంటే గనక పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులు ఆల్రెడీ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. లోకేష్ ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయాడన్న దానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తోంది. లోకేష్‌కు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇక్కడికి వైష్ణవి కుటుంబ సభ్యులు వస్తున్నారు. కాబట్టి నువ్వు అక్కడ ఉండకపోవటమే బెటర్ అని చెప్పి లోకేష్‌కి సమాచారం వచ్చింది. అందుకనే వైష్ణవిని అక్కడ గండికోట కోట గుమ్మం దగ్గర ఆమెని వదిలేసి ఇతను ఒక్కడే వెళ్ళిపోయాడు. తర్వాత నువ్వు మెల్లగా ఏ ఆటోనో లేకపోతే బస్సులోనో వచ్చేసేయ్ అని చెప్పి ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి సమాచారం. ఇప్పుడు వచ్చినటువంటి అన్న గొడవపడి తీవ్రంగా అక్కడ ఒక పెనుగులాట జరిగింది. వైష్ణవిని దుర్భాషలాడుతూ నువ్వు కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు, వాడితో తిరగొద్దంటే తిరుగుతూ ఉన్నావు, నిజంగా నీ వల్ల మా పరువంతా పోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ జరిగింది, గందరగోళం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైష్ణవి హత్య వరకు ఇది వెళ్ళింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పోలీసు అధికారులు ఇంకా క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్న వచ్చి వైష్ణవితో గొడవపడి లోకేష్‌తో ఈ విధంగా నువ్వు చేయటం, ఈ విధంగా తిరగటం అసలు ఏమాత్రం నచ్చట్లేదు. లోకేష్ వల్లే కదా నీ కుటుంబం మొత్తం కూడా వేరే ఊరికి కూడా షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఉన్న ఊరిని వదిలేసి ప్రొద్దుటూరుకు కూడా వెళ్ళిపోయింది. వీడి బాధ భరించలేకే కదా నువ్వు వీడితో ఉంటున్నందుకే కదా! ఇది కరెక్ట్ కాదు, నీ పద్ధతి మార్చుకో అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేశాడు. విననటువంటి వైష్ణవి హతమార్చే వరకు అన్న వెళ్ళాడు. వెళ్ళి
పూర్తిగా అత్యాచారం చేసి చంపేశారు అని ఒక క్రియేట్ చేసే దాంట్లో భాగంగా ఇది పూర్తిగా లోకేష్ మీద నెట్టేసే భాగంగా ఆమెని హత్య చేసి ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయాడు అని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే పోలీసు అధికారులు ఇంకా అధికారికంగా సమాచారం చెప్పల. వాళ్ళ అన్న వచ్చాడని చెప్పి అంతవరకే చెప్పారు పోలీసు అధికారులు. ఈ సాయంత్రం ఈ రాత్రి వరకి అన్ని ఆధారాలు ముందు పెట్టుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ప్రెస్ ముందు విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అన్ని వేళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ అన్న మీద, వైష్ణవి పెదనాన్న కొడుకు మీద ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత అతనే వచ్చాడు. సో లోకేష్ మీద ఈ హత్యను నెట్టివేయటానికి ఈ విధంగా కుట్రపూరితంగా వ్యవహరించారని చెప్పి సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా ఏం జరుగుతుందన్న విషయానికి సంబంధించి ఈ రాత్రికి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకటి మాత్రం చాలా క్లియర్గా తేల్చేశారు పోలీసులు. ఈ హత్యకి లోకేష్కి ఎలాంటి సంబంధం లేదు, అత్యాచారం కూడా జరగలేదు. గండికోట ప్రాంతానికి వీళ్ళు వెళ్ళినప్పుడు అదే ప్రాంతానికి వాళ్ళ అన్న వచ్చాడు. ఇది మాత్రం చాలా స్పష్టంగా క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఎన్నో అనుమానాలు ఉండండి. ఈ విషయం చెప్పకముందు వరకు ఎన్నో అనుమానాలు ఈ కేసులో కనిపించాయి. ఎందుకంటే లోకేష్ అనే వ్యక్తి పోరంబోకు, ఊళ్ళో గాలికి తిరుగుతూ ఉంటాడు, ఏ పని పాట లేదు, ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిలు వెంట పడతా ఉంటాడు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది. సో హైదరాబాద్లో ఎలాగైతే ఎన్కౌంటర్ చేశారు కదా, దిశ ఎన్కౌంటర్ చేసినట్టు ఇక్కడ కూడా వీడిని కూడా ఎన్కౌంటర్ చేసేయాలి అని మాట్లాడిన పరిస్థితి. పూర్తిగా అనుమానం లోకేష్ మీదే పెట్టి అతడే ఇది చేశాడని చెప్పి చాలా బలంగా చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మరి ఈ కుటుంబ సభ్యుడిని ఎవరు పంపించారు గండికోటకి? పెదనాన్న కొడుకుని గండికోటకి పంపించింది ఎవరు? ఈ విషయం తెలిసి వైష్ణవికి వార్నింగ్ ఇవ్వు, ఇది కరెక్ట్ కాదని చెప్పు అని చెప్పి తల్లిదండ్రులు, పెదనాన్న వీళ్ళు కలిసే పంపించారా? మాట వినకపోతే వైష్ణవిని అక్కడే చంపేసే, మన కూతురు కాదు అనుకుందాం అనేమన్నా చెప్పి పంపించారా అన్నకి? ఇవన్నీ కూడా వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే వైష్ణవి నేను నా ఫ్రెండ్స్తో గండికోటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. సో గండికోటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది కాబట్టి ఎవరితో వెళుతుంది అనేది నిఘా వేసి లోకేష్తో వెళ్తుందని నిర్ధారించుకొని ఈమె ఇంకా మారదు, మనం ఎంత చెప్పినా వినట్లేదు, ఈమె మారదు కాబట్టి ఈమె పని ఖతం చేసిరా అని చెప్పి అన్నను పంపించారా? ఈ అన్ని విషయాలు కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయి. మరికొద్ది గంటల్లోనే పోలీసులు చాలా స్పష్టంగా అన్ని క్లూస్ సంపాదించారు. క్లూస్ టీం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళాయి, మొత్తం పరిశీలించాయి, ఆధారాలు కూడా సంపాదించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చింది. అత్యాచారం జరగలేదు, ఎలాంటి లైంగిక దాడి జరగలేదు, హత్య చేశాడు అన్ననే, కుటుంబ సభ్యులే చేశారా? పోలీసులు చెప్పే వరకు కూడా మనం అధికారికంగా అనౌన్స్మెంట్ చేయలేం. కాకపోతే ఈ అనుమానాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మరి పోలీసులు ఏం చెప్తారన్నది కూడా చూద్దాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. పెరిడి లోకేష్ పాత్ర ఏమీ లేదు అని చెప్పి పోలీసులు 100% వెల్లడించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులే చంపేశారా అన్న అనుమానం మీకు కూడా కలుగుతుందా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.